నమస్కారాలు. ఈరోజు దళిత సాంస్కృతిక సాహితీ మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మన ఎంపీ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఇంకా కోటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. దీని కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏదైతే మన వాళ్ళల్లో చైతన్యపరచడానికి, అదేవిధంగా వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎక్కువ మందిని కూడా దీన్ని ప్రోత్సహించడానికి, దాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి దానికి అవార్డ్స్ ఇవ్వటం, దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీనికి ఒక మంచి కార్యక్రమం, మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇది మనం చేసే కార్యక్రమంలో మనం ఆ టాలెంట్, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అది ప్రజలకు కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ దళిత సాంస్కృతిక సాహిత్య వాళ్ళంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆచార్య వినాయక్ గారు కూడా దీనికి వచ్చి ఆయన కూడా చేశారు. ఆయన కూడా పెద్ద టైం అయిపోయిందని చెప్పి ఆయన కూడా అంటాం. హైదరాబాద్ నుంచి మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎక్కువ చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంచెం లేట్ అయింది, అది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా 9 ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా కూడా మేము మధ్యలోకి రావడం, ఈ కార్యక్రమం మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఒంగోలులో అంబేద్కర్ భవన్లో దళిత్ కల్చరల్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్, దళిత సాహిత్య మరియు సాంస్కృతిక మహోత్సవం జరపడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రోగ్రాంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 దళిత సాహితీవేత్తలను మరియు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సాహితీవేత్తను, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సాహితీవేత్తను మరియు మైనారిటీకి సంబంధించిన సాహితీవేత్తలను, మొత్తం 10 మంది సాహితీవేత్తలను మనము తీసుకుని వచ్చి వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటిదంటే, ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఈ యొక్క దళిత సాహితీవేత్తలను చూసి వాళ్ళ ప్రేరేపణతో తమ యొక్క లక్ష్యాలను ఓన్లీ టెక్నాలజీ వైపు కాకుండా, లేదా ఓన్లీ పాలిటిక్స్ వైపు కాకుండా ఒక లిటరేచర్ వైపు కూడా వాళ్ళని మనము చూపించాలని చెప్పి, వాళ్ళకు ఒక డిఫరెంట్ డైమెన్షన్లో, డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళని ఆలోచింపజేయాలని దీన్ని మనము ముఖ్య ఉద్దేశంతో జరపడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి 10 మంది సాహితీవేత్తలకు 10 రకాల అవార్డ్స్ దయచేయడం, మరియు ప్రతి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు రివార్డు మనం ప్రొవైడ్ చేయడం, మరియు దీనికి అనేక మంది స్పాన్సర్లు, జనార్దన్ గారు, మా బిఎన్ విజయ్ గారు, మరియు వెంకటరమణ హాస్పిటల్ గారు, మరియు కీర్తి మెడికల్స్ వాళ్ళు, మరియు చాలా మంది యొక్క స్పాన్సర్షిప్ అనేది చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ఫుల్గా ఈనాక్ గారు వచ్చి చీఫ్ గెస్ట్గా మాట్లాడి, ఈనాక్ గారి ద్వారా ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరగడం మా యొక్క గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తూ, ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ ఆదరించారని చెప్పి మేము నమ్ముతూ, ఈ యొక్క అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తదుపరి ఎస్పీ గారు సార్, మీలో నాగేంద్ర గారు వచ్చారా? డాక్టర్ నాగేశ్వర గారు, విజయ్ కుమార్, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా తప్పనితో కార్యక్రమాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనల్ని విషయాలుగా మనం చేస్తున్నాం.